ఉక్రెయిన్లోని ఒడెసా పోర్ట్ వద్ద కార్గో షిప్ పై దాడి జరిగింది. ఈ అటాక్ లో 10 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో 4 భారతీయులు ఉన్నట్లు గుర్తించారు. మరో భారతీయుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. గాయపడిన భారతీయుడి పరిస్థితి విషమంగా ఉంది అని, ఈ విషయంలో ఉక్రెయిన్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఉన్నామని ప్రకటించింది. అయితే ఒడెసా వద్ద తుర్కిష్ కు చెందిన షిప్ పై జరిగిన దాడిని రష్యానే కారణమని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఉక్రెయిన్లోని ఒడెసా పోర్ట్ వద్ద కార్గో షిప్ పై దాడి జరిగింది. ఈ అటాక్ లో 10 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో 4 భారతీయులు ఉన్నట్లు గుర్తించారు. మరో భారతీయుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. గాయపడిన భారతీయుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఉక్రెయిన్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని ప్రకటించింది. అయితే ఒడెసా వద్ద తుర్కిష్ కు చెందిన షిప్ పై జరిగిన దాడికి రష్యానే కారణమని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది.